హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో స్టూడెంట్స్ సంబంధించిన రిపోర్ట్ కార్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. ఆల్రెడీ ఈ రిపోర్ట్ సంబంధించిన డేటా అనేది ఒక షీట్లో ప్రిపేర్ చేసి పెట్టాను. చూడండి, ఒక 10 మెంబర్స్కు ఇలా సీరియల్ నెంబర్, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్లాస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. సో రైట్, సో ఈ షీట్లో నుండి రిపోర్ట్ కార్డ్ ఇక్కడ మనకు రోల్ నెంబర్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ వచ్చింది. కానీ సో ఈ రోల్ నెంబర్లో మనం రోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ యొక్క డేటా రిపోర్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో దీన్ని ప్రింట్ తీసుకొని మనం సైన్ చేసే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఎలా అనేది చూడండి. సో ఇలా నేను చేంజ్ చేస్తున్నాను చూడండి, ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ హాల్ టికెట్ నెంబరు ఈ షీట్లోకి వెళ్ళి ఆ డేటాను మనకు తీసుకొచ్చి ఇక్కడ విజిబుల్ చేస్తుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావాలి అంటే పక్కనున్న కిందనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోస్ చాలామందికి రీచ్ కావాలనుకున్నాడు మీ అమూల్యమైన కమెంట్ను లైక్ రూపంలో అందించండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. సో చూడండి, నాకు ఆల్రెడీ ఇక్కడ రిపోర్ట్ ఉంది, కానీ ఈ రిపోర్ట్ ఇంకో షీట్లో ప్రిపేర్ చేద్దాం. సో ఇప్పుడు షీట్ 3 ఉంది. సో షీట్ 4లోకి వెళ్తున్నాను. రైట్, సో ఇప్పుడు షీట్ 4లోకి వెళ్ళాక నేను పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి సైజ్ అనేది A4 మెన్షన్ చేశాను. ఓరియంటేషన్ అనేది ల్యాండ్స్కేప్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, సో ఇక నెక్స్ట్ ఫార్మాట్ నేను పేజ్ కింద చూడండి స్టేటస్ బార్లో నార్మల్ వ్యూ నుంచి పేజ్ లేఅవుట్ ఉంది అని ఇలా ప్రిపేర్ చేశాను. ఓకేనా. అండ్ ఎందుకు అంటే ఇక్కడ మనకు రిపోర్ట్ అనే ఫార్మాట్ కరెక్ట్ జనరేట్ కావడానికని సో ఇక్కడికి వెళ్ళి ప్రిపేర్ చేశాను చూడండి. ఓకే, సో దాన్ని బట్టి మనం సెండ్ చేసుకుంటూ సెట్ చేసుకోవచ్చు. సో లేదా నార్మల్ వ్యూలో కూడా పెట్టుకొని మనం చేసుకోరాదని కాదు. సో ఇప్పుడు ఇలా చేసాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ షీట్లో ఉన్నట్టు ఇక మనకు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ఈ డేటా రిపోర్ట్ కార్డ్ సెషన్ 24 to 25 అలాగే మొబైల్ నెంబర్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అంటే అనేది సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ షీట్ 4లోకి వెళ్తున్నాను. సో షీట్ 4లో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సో ఫార్మాట్ ఇచ్చే ముందు నేను డైరెక్ట్ ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్తున్నాను చూడండి. ఇన్సెట్లో వార్డార్లోకి వెళ్ళాను. సో స్టైల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు సో జిల్లా సమ్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, జిల్లా పరిషత్ హై స్కూల్. ఓకే, సో తీసుకున్నాను. సో ఇటు మూవ్ చేశాను, చూసారు కదా. సో ఈ హైట్ సో సైజ్ ఎక్కువ ఉందన్నప్పుడు సెలెక్ట్ చేయండి, హోమ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకు గ్రో ఫాంట్, స్ట్రింగ్ ఫాంట్ ఉన్నాయి కదా. సో స్ట్రింగ్ ఫాంట్ యూజ్ చేసుకొని సైజ్ అనేది ఇలా డిక్రీజ్ చేయండి. సో ఇక్కడ సెట్ చేయండి. ఓకే, సో ఫార్మాట్ అయింది కదా. సో నెక్స్ట్ ఫార్మాట్ నేను ఏం చేస్తున్నాను, సో మళ్ళీ ఇంకొకటి తీసుకోకుండా ఇదే కాపీ పేస్ట్ అంటున్నాను. సో ఇలా నాకు రావడం జరిగింది. సో ఇక్కడ నేనేం చేస్తాను, మొబైల్ నెంబర్ టైప్ చేసాను 0123456789 సో ఇక సైజ్ ఇంకా పెద్ద ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నాను. సైజ్ అనేది డిక్రీజ్ చేసి ఇక్కడికి తీసుకెళ్తున్నాను చూడండి ఇలా. ఓకేనా. సో ఈ ఫార్మాట్ అయితే నాకు ఇక్కడ బార్డర్ ఫార్మాట్ ఉంది, ఎక్కువ ఫార్మాట్లో ఉంది కదా. నో అవుట్లైన్ అంటే మనకి ఇలా సింపుల్గా రావడం జరుగుతుంది, చూశారు కదా ఇలా. సో ఇక్కడ నాకు మొబైల్కి సంబంధించిన సింబల్ కావాలి కాబట్టి మొబైల్కి సంబంధించిన సింబల్ కావాలన్నప్పుడు ఇన్సెట్లోకి వెళ్ళండి, సింబల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ పైన ఫాంట్ స్టైల్ ఏదైతుందో ఫాంట్ స్టైల్ మార్చుకోండి. వెబ్డింగ్స్ కానీ వింగ్డింగ్స్ అని కూడా ఉంటాయి కదా చూడండి, ఫాంట్ స్టైల్లో వింగ్డింగ్స్ అని. సో ఇలా నెంబర్ ఆఫ్ ఉంటే మనకు కావాల్సిన సో స్టైల్లో మార్చేసుకొని ఆ కావాల్సిన సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ అనండి. ఇన్సెట్ అనగానే మనకు ఆల్రెడీ డాక్యుమెంట్ మీదకి సో ప్రొవైడ్ కావడం జరుగుతుంది. ఓకే, సో ఇది ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ సింబల్ ప్రొవైడ్ చేయాలి. సో సింబల్ ప్రొవైడ్ చేయడానికి నేను ఇప్పుడు ఇది హోమ్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ అని మళ్ళీ తీసుకున్నాను. సో తీసుకున్నాను చూడండి. సో సెలెక్ట్ చేస్తున్నాను, ఫార్మాట్లోకి వెళ్ళి సో ఇది మనకు టెక్స్ట్ బాక్స్ కదా. సో మనకి ఈ విధంగా ఫార్మాట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని మార్చేసేయాలి. రైట్, ఇన్సెట్ సో వార్డార్లో సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకున్నప్పుడు మనకు ఈ నెంబర్ ఫార్మాట్ ఈ ఫార్మాట్లో వచ్చింది చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్స్ట్ను చేంజ్ చేయాలి అంటే ఇక్కడ మనకి సింబల్ అనేది మారాలి కదా. సో సెలెక్ట్ చేయండి, హోమ్లోకి వెళ్ళండి, జస్ట్
సో డౌన్లోకి వెళ్ళి వింగ్డింగ్స్లోకి వెళ్ళండి, సింబల్స్ వస్తుంది చూశారు కదా. సో ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని బ్రాకెట్ సింబల్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ప్రొవైడ్ అవుతుంది. సో టెక్స్ట్ ఆన్లైన్ నో అవుట్లైన్, సో ఇలా తీసుకోండి, రైట్ చూడండి ఇలా. సో ఈ విధంగా సింబల్ వస్తుంది. సో క్లిక్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఓకే ఇలా రైట్. ఇక్కడ మనకు టెక్స్ట్ ఫిల్ ఫార్మాట్ కూడా ఉంటుంది, కలరింగ్ అనేది ఏ ఫార్మాట్లో కావాలి ఏంటి అనేది. సో ఏ కలర్ ఫార్మాట్ కావాలంటే ఆ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను అలాగే బ్లాక్లోనే సెట్ చేశాను. ఓకే సో ఈ విధంగా మనకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఫార్మాట్ ఏం కావాలి ఏంటని సో తీసుకోవచ్చు. అవుట్లైన్ బార్డర్ ఫార్మాట్ ఏమైనా కావాలనుకుంటే బార్డర్ ఫార్మాట్ కూడా మనం పెట్టుకోవడం ఛాయిస్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం పెట్టట్లేదు, జస్ట్ అలాగే తీసుకున్నాను. వెయిట్స్ అనేటివి కూడా ఉంటాయి మనకు, థిన్ లైన్ కానీ థిక్ లైన్ కావాలని ఇలా ఉంటాయి. సో ఆ విధంగా చేంజ్ అవుతుంటుంది. సో శాంపుల్గా ఎలా తీసుకున్నా అలానే పెట్టేసి. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సెషన్ ఫార్మాట్ కావాలి కాబట్టి నేను సెషన్ ఫార్మాట్ తీసుకున్నాను. సో నేను సీరియల్లో ఇక్కడ చిన్నగా తీసుకున్నాను. సో గ్యాప్ కోసం ఇలా తీసుకున్నాను, రైట్. ఇది మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ బాక్స్ ఇటు మూవ్ అయింది కదా, సో ఇటు మూవ్ చేస్తున్నాను. ఓకే సో ఇప్పుడు ఇక్కడ సెక్షన్ ఫార్మాట్ ఇస్తున్నాను. ఏంటి ఇక్కడ షీట్ 2లో సెషన్ ఉంది కదా, సెషన్ ఫార్మాట్. సో వెళ్ళండి, ఇక్కడ సెషన్ ఫార్మాట్ ఇచ్చే ముందు మనకి ఇక్కడ సేమ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, కాపీ పేస్ట్ అనేసేయండి. సో కింద అడ్రస్ ఉంది కదా, అడ్రస్ కోసం సో ఇక్కడ చూడండి ఓల్డ్ బస్ స్టాండ్ వేములవాడ సిరిసిల్ల ఉంది కదా. సో దానికోసం సెలెక్ట్ చేసేయండి. సో టైప్ చేసింది ఓల్డ్ బస్ స్టాండ్ వేములవాడ సిరిసిల్ల 50530 ఇచ్చాను. సో సైజ్ పెద్దగా ఉంది కాబట్టి సో పైనకి వెళ్ళి సో డిక్రీజ్ చేయండి. ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి టెక్స్ట్ అవుట్లైన్ ఉంది కానీ సో నో అవుట్లైన్ పెట్టండి, థిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం సెట్ చేసుకొని ఇక్కడ సెల్ ఓకే చేయాలి. ఓకేనా. సో కొంచెం డౌన్ పెట్టేస్తున్నా. సో ఇలా తర్వాత రిపోర్ట్ కార్డ్ కావాలి కాబట్టి మళ్ళీ సేమ్ హోమ్ కాపీ పేస్ట్ కొట్టండి. సో మళ్ళీ ఒకటి వస్తుంది. సో కింద తీసుకోండి, సో సెలెక్ట్ చేయండి, రిపోర్ట్ కార్డ్ అని టైప్ చేయండి, రిపోర్ట్ కార్డ్. సో ఈ విధంగా తీసేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ రిపోర్ట్ కార్డు, సో చూడండి షీట్ రిపోర్ట్ కార్డు ఉంది కదా. సో ఈ విధంగా రిపోర్ట్ కార్డ్ విత్ అండర్లైన్ ఉంది కదా. సో అండర్లైన్ సెట్ చేసేసాం, అండర్లైన్. ఓకేనా. సో ఈ విధంగా మనం సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సెషన్ పెడుతున్నాం, సెషన్. సో సైడ్లో 24 to 25 అని ప్రొవైడ్ చేశాను. ఓకేనా. సో ఇలా సెట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ మనకు రూల్ నెంబర్ ఉంది కదా. సో రూల్ నెంబర్ ఫార్మాట్ క్లాస్, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. రూల్ నెంబర్, క్లాస్, స్టూడెంట్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రైట్. సో ఇక్కడికి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి రోల్ నెంబర్, రైట్. సో నంబర్ అని పూర్తిగా టైప్ చేస్తున్నాను, రైట్. సో క్లాస్, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు నాకు ఇది ఈ కాలం ఫార్మాట్ ఉంది కాబట్టి ఈ కాలం ఫార్మాట్ నుంచి లాంగ్ లెంత్ తీసుకోండి ఇలా. సో తర్వాత ఈ సి కాలం ఉంది కదా, ఇది కొంచెం చిన్నగా తీసేసుకోండి. సో చిన్నగా తీసుకొని ఇందులో మనకు కొలన్స్ ఫార్మాట్ కావాలి కదండి, కొలన్స్ ఫార్మాట్ ఇవ్వండి. సో ఇలా సో మనకు ఎగ్జాక్ట్ ఫార్మాట్ అవుతుంది ఇలా. ఓకేనా. సో ఇక్కడ మనకు రోల్ నెంబర్ ఫార్మాట్ కావాలి. అలాగే కింద డౌన్లో ఈ స్టూడెంట్ నేము, క్లాసు ఇవి రావాలి కదా. సో దానికోసం మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. కొంచెం లెంత్ తీసుకున్నాను, ఈ విధంగా ఇక్కడ ప్రాసెస్ చేస్తాం, రైట్. సో నెక్స్ట్ ఫార్మాట్లోకి వెళ్ళినప్పుడు కింద సో సబ్జెక్టు, టోటల్ మార్క్స్, పాస్డ్ మార్క్స్, అప్డేట్ మార్క్స్ అంటే ఇక్కడ ఏం చేయాలి 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. సో తెలుగు నుంచి మళ్ళీ సోషల్ వరకు సో ఇది 3 6 to 7 రోస్ ఫార్మాట్ కావాలి. సో ఇక్కడికి వెళ్ళండి. సో దీని నుంచి కొంచెం డిస్టెన్స్ కొంచెం ఇక్కడ కొంచెం డిస్టెన్స్ తీసేసుకొని మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ 1 2 3 4 5 6, రైట్. సో 1 2 3 4 5 6, సో రైట్. 3 హెడింగ్ కోడ్ 6 ఇలా ప్రొవైడ్ చేయండి. సో ప్రొవైడ్ చేసినైతే ఇక్కడ బార్డర్స్ ఉంది కానీ బార్డర్స్కి వెళ్ళి ఆల్ బార్డర్ అనేసేయండి, మనకు లైన్స్ వస్తాయి. సో ఇప్పుడు కొంచెం ఇవి లెంత్ తీసుకోండి ఒక్కొక్కటి. సో ఇలా డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసుకుంటూ లెంత్ తీసుకోండి. సో ఇలా డ్రాగ్ చేస్తూ లెంత్ తీసుకొని మీకు సెట్ అవుతుంది. ఓకే చూడండి
సో ఇప్పుడు షీట్ 2లోకి వెళ్తున్నా. ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ టైప్ చేద్దాం. సో సబ్జెక్ట్, రైట్. సో తర్వాత టోటల్ మార్క్స్, సో ఆబ్టైన్ మార్క్స్, సో పాస్డ్ మార్క్స్, పాస్డ్ మార్క్స్. ఓకే, అంటే ఎన్ని రావాలని, ఎన్ని వస్తే పాస్ అని, పాస్డ్ మార్క్స్. తర్వాత అబ్టైన్డ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని, అబ్టైన్డ్ మార్క్స్. తర్వాత పర్సంటేజ్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఫార్మాట్లో పాస్ ఆర్ ఫెయిల్, రైట్. సో పాస్ ఆర్ ఫెయిల్. సో ఇప్పుడు ఇలా ప్రొవైడ్ చేసుకుంటాం కదా. సో అబ్టైన్ మార్క్స్ అని కనిపిస్తాయి. ఇలా లెంత్ తీసుకోండి. సో ప్రతిదీ ఇలా కొంచెం లెంత్ తీసుకొని దాన్ని సెంటర్కి సెట్ చేసుకోండి. సో ఇవి మొత్తం ఓవరాల్గా సెలెక్ట్ చేసి సెంటర్కి సెట్ చేయండి. ఓకే, సో ఇక్కడ డేటా కూడా మిగిలిన అన్ని ఇవన్నీ రైట్ సైడ్ సెట్ చేసుకోవాలనుకున్నాం. కింది ఓవరాల్గా సెలెక్ట్ చేసి రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా రైట్ సైడ్ డేటా రావడం జరుగుతుంది. ఓకే, సో ఓన్లీ ఇది లెఫ్ట్ సైడ్ ఫార్మాట్ కావాలనుకున్నాం, ఇవి లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి లెఫ్ట్ సైడ్ ఫార్మాట్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి మనకు తెలుగు కదండి. సో తెలుగు సబ్జెక్టు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, రైట్. ఇచ్చేసాం. సో టోటల్ మార్క్స్ వచ్చి అన్ని 100 మార్క్స్ కాబట్టి 100 ఇస్తున్నాం చూడండి. సో ఒకేసారి ఇక్కడ డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డౌన్ వరకు వెళ్తుంది. ఇక పాస్ మార్క్స్ చూడండి. సో హిందీ ఎక్సెప్ట్ తప్ప మినహాయించి మిగిలిన హిందీ ఎక్సెప్ట్ మిగిలినవన్నీ 35కి పాస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో హిందీ ఎక్సెప్ట్ చేసేసి మిగిలినవన్నీ 35 మార్క్స్ సెట్ చేసుకోండి. చూడండి 35, రైట్. 21, సో 35. సో ఇవన్నీ మిగిలిన వాటి కూడా 35 కాబట్టి డబల్ క్లిక్ చేస్తున్నాం, సెట్ అయిపోయింది. అబ్టైన్ మార్క్స్ అనేది షీట్ 3ని బేస్ చేసుకొని రావాలి కాబట్టి అక్కడ ఫార్ములా బేస్ చేద్దాం. పర్సంటేజ్లా సో దీన్ని బేస్ చేసుకొని ఇది రావాలి కాబట్టి ఇక్కడ ఫార్ములాని బేస్ చేసుకోవాలి. పాస్ అనేది ఏంటిది, సో క్యాండిడేట్ ఈ స్కోరింగ్ ఉంటే పాస్ అనే ఫార్మాట్ కావాలి కదా. సో ఇక్కడ మనం ఆల్రెడీ దీన్ని బేస్ చేసినాం. ఓకే, దీన్ని బేస్ చేసుకొని పాస్ అనేది ఫార్మాట్ ఇచ్చినాం. సో ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్ అనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి. సో తర్వాత డౌన్లో టోటల్ మార్క్స్, ఆబ్టైన్ మార్క్స్, పర్సంటేజ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ సో టోటల్ మార్క్స్, ఆబ్టైన్ మార్క్స్. సో టోటల్ మార్క్స్ అన్నీ ఓవరాల్ టోటల్ మార్క్స్ అన్నీ. సో ఓవరాల్ ఆబ్టైన్ మార్క్స్ అన్నీ. తర్వాత ఓవరాల్ పర్సంటేజ్ ఎంత అనేక ప్రొవైడ్ చేసాం, రైట్. సో కొంచెం లెంత్ తీసుకోండి. సో ఈ మూడింటికి కూడా మనము బార్డర్ సెట్ చేద్దాం. ఓకే, సో అలాగే ఇక్కడ ఫైనల్ రిజల్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఫైనల్ రిజల్ట్ అని పెట్టాము. సో ఆ ఫైనల్ రిజల్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం. సో ఫైనల్ రిజల్ట్, ఓకే, ఫైనల్ రిజల్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటికి కూడా మనం బార్డర్ సెట్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా ప్రాసెస్ చేసింది కదా. సో తర్వాత ఇక సైన్ చేయడానికి కింద డౌన్లోకి వెళ్తే ఇక్కడ ప్రిన్సిపల్, ఇక్కడ ఇన్ఛార్జ్ అని ఉంది కదా. సో వాటి కోసం ఇక్కడ మనం సెట్ చేద్దాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ అని పెడుతున్నాను, రైట్. సో ఇక్కడ ఇన్ఛార్జ్ అని ప్రొవైడ్ చేశాను, ఈ విధంగా ప్రొవైడ్ చేశాను. ఓకే, సో ఇది సెంటర్కు సెట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది కూడా సెంటర్కు సెట్ చేస్తాను. ఓకే, సో హెడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హెడింగ్స్ ఏవి ఉన్నాయో వీటిని బోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా. క్లియర్ ఇట్. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఫార్మాట్ కావాలి కాబట్టి సో ఇక్కడ నుంచి నేను కింది వరకు తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ నుంచి కింది వరకు తీసుకుంటున్నాను చూడండి. సో సెకండ్ రో ఫార్మాట్ నుంచి సో కలరింగ్ అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ వరకు నేను తీసుకున్నాను, రైట్. సో ఇలా ఏం లేదండి, షేడింగ్లోకి వెళ్ళండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతుందో బ్యాక్గ్రౌండ్ కలర్ని సెట్ చేసుకుంటాం అంతే. ఇలా సెట్ చేసుకుందాం. ఓకేనా. సో ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవడం ఉంటుంది. ప్రాసెస్ చేసుకుందాం. సో తర్వాత బార్డర్ ఫార్మాట్ కావాలనుకున్నాం, ఇన్సెట్లోకి వెళ్ళి షేప్ ఉంది కానీ జస్ట్ షేప్ని తీసుకోండి, షేప్ తీసేసుకొని రైట్. సో దానిలో షేప్ ఫిల్లో నో కలర్ నో ఫిల్ వేసేసేయండి. సో బార్డర్ ఆల్రెడీ వచ్చేసింది చూడండి, బార్డర్ ఆల్రెడీ వచ్చేసింది. సో బార్డర్ను సో దానికి తగ్గట్టుగా సెట్ చేసేయాలి. కొంచెం థిక్ కావాలనుకోండి, ఇక్కడ అవుట్లైన్ బార్డర్స్ ఉంటుంది, అవుట్లైన్ బార్డర్స్లోకి వెళ్తే మనకు వేర్స్ అనేది పెరుగుతుంది సైడ్. సరే ఇలా
ఓకేనా. ఈ విధంగా మనకు ప్రాసెస్ అనేది రావడం జరిగింది. క్లియర్ కదా. ఈ విధంగా ప్రాసెస్ కొంచెం కిందికి అనుకుందాం డౌన్కు. సో ఇలా సో ఈ సెల్ నెంబర్ కూడా డౌన్కి అనుకుందాం, సెలెక్ట్ చేసి ఇలా. సో రిపోర్ట్ కార్డ్ ఓకే. సెషన్ ఇటు వెళ్ళింది కానీ అంటే ఇది దాటిపోయింది. అప్పుడు ఇక్కడ మనకు సెషన్ ఫార్మాట్ రావాలి ఇక్కడ, రైట్. సెషన్ అనేది ఇక్కడ టైప్ చేసుకుందాం. సో 24 to 25 ఇచ్చేసాం ఇలా, ఓకేనా. సో ఇది మనకి నీట్ కాదు కాబట్టి డిలీట్ చేసాం. ఇలా ప్రాసెస్ చేసినాక ఇప్పుడు ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ ఫార్మాట్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, షీట్ 3లో మనకు డేటా ఉంది ఇక్కడ B2 నుంచి B11 దాకా, రైట్. అది ఇక్కడ మనకు సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని హోమ్లో సో ఇక్కడ మనకు ఫార్మాట్ ఇక్కడ ఏం లేదు. సో డేటాలోకి వెళ్ళండి. డేటాలోకి వెళ్తే డేటా వ్యాలిడేషన్ ఉంటుంది. డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అల్లో ఉంది కదా, అల్లోలో ఎనీ వాల్యూ దగ్గర లిస్ట్ తీసుకోండి. లిస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ సోర్స్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మనం సో మన షీట్ ఏదైతే ఉందో ఆ షీట్లో ఉన్న రేంజ్ని సెట్ చేయాలి. సో ఈక్వల్ పెట్టండి షీటు, మన షీట్ 3 కానీ షీట్ 3 ఎక్స్క్లమేషన్ ఇచ్చి మనకు అక్కడెక్కడ B2 నుంచి స్టార్ట్ అయింది B11 వరకు డేటా తీసుకోండి. ఇచ్చి డైరెక్ట్ ఓకే అండి. ఆటోమేటిక్గా మనకు రావడం గమనించవచ్చు. ఆటోమేటిక్ క్లిక్ చేస్తే మన అందులో ఉన్న హాల్ టికెట్ నెంబర్లన్నీ ఇక్కడ విజిబుల్ అవుతాయి, రైట్. ఇప్పుడు ఈ హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ చేస్తే ఈ హాల్ టికెట్ను బేస్ చేసుకొని షీట్ 3లో ఉన్న డేటా ఇక్కడికి డిస్ప్లే కావాలి, రైట్. ఇప్పుడు అదే చూద్దాం. సో ఇప్పుడు క్లాస్ దగ్గరికి వెళ్తున్నా. సో క్లాస్ ఏం చేయాలి, ఇక్కడ వీ లుక్అప్ను వాడాలి మనం. ఈక్వల్ వీ లుక్అప్ బ్రాకెట్ ఓపెన్. సో పైన ఈ హాల్ టికెట్ నెంబర్ కానీ ఈ హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ చేయండి. సో కామా ఇవ్వండి, రైట్. షీట్ 3లోకి వెళ్ళండి. సో హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ ఉంది, ఇది కదండి B2 నుంచి సో ఆ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేయండి. లాస్ట్ సోషల్ వరకు సెలెక్ట్ చేయండి. సో ఎంటర్ కొట్టగానే ఇళ్ళకి వస్తుంది, ఓకేనా. ఇళ్ళకి వచ్చిన తర్వాత మనకి ఇలా షీట్ 3 వచ్చింది కదా. సో చూడండి, సో కామా లాస్ట్లో కామా పెట్టి సో ఇక్కడ క్లాస్ అనేది రోల్ నెంబర్ నుంచి సో ఏ నెంబర్ పొజిషన్లో ఉందని మనకి ఇంపార్టెంట్. చూడండి క్లాస్ అనేది రోల్ నెంబర్ మనకి ఇది అనుకున్నప్పుడు దీని నుంచి క్లాస్ ఇది ఫస్ట్ పొజిషన్ అవుతుంది. ఫస్ట్ పొజిషన్ నెంబర్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. క్లాస్ అనేది 5th పొజిషన్లో ఉంది కాబట్టి సో మనం ఈ షీట్ 4లో కూడా తీసుకోవాల్సింది 5th పొజిషన్ అండి. చూడండి మరొకసారి ఈక్వల్ వీ లుక్ అప్ బ్రాకెట్ ఓపెన్. సో రోల్ నెంబర్ ఏదైతే మనం ఇక్కడ సెట్ చేస్తున్నామో సెర్చ్ వాల్యూ రోల్ నెంబర్ది కామా. సో షీట్ 3లోకి వెళ్ళి రోల్ నెంబర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోల్ నెంబర్ ఎండ్ అయిన వరకు అలాగే ఓవరాల్ డేటా తీసుకొని ఎంటర్ కొట్టేసి ఇక్కడికి వచ్చేసినప్పుడు సో మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఎగ్జాక్ట్ మనకు రోల్ నెంబర్ నుంచి క్లాస్ ఏ పొజిషన్లో ఉందో క్లాస్ కావాలి కాబట్టి ఆ క్లాస్ పొజిషన్ ఇక్కడ ఇవ్వండి. సో కామా 5 పొజిషన్ ఇచ్చి ఎగ్జాక్ట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడుతుంది. 10th క్లాస్ వచ్చిందా. సో మనకు లెఫ్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ అయింది కాబట్టి హోమ్లోకి వెళ్ళి రైట్ అని పెట్టండి. సో ఇలా సో ఇదే ప్రాసెస్ అర్థమైంది కదా. సో నేను మళ్ళీ కిందకి వెళ్తున్నాను. సో కింద స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా. సో నేను ప్రస్తుతానికి స్టూడెంట్ నేమ్కు నేను దీన్ని కాపీ చేస్తున్నాను డాట్ పట్టుకొని. సో ఇక్కడ డాట్ పెట్టుకొని డ్రాగ్ చేసినప్పుడు నాట్ అవైలబుల్ వచ్చింది కదా. జనరల్ షీట్ 3లోకి వెళ్ళినప్పుడు రోల్ నెంబర్ 1 అనేది సెకండ్ కాలం, ఓకే. సెకండ్ కాలంలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ 5th పొజిషన్ ఉంది. సెకండ్ పొజిషన్ కావాలి కదా, సెకండ్ పొజిషన్ కావాలని సెకండ్ పొజిషన్ ఇచ్చినా కూడా నాట్ అవైలబుల్ వచ్చింది. దట్ మీన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఆ క్లాస్ దగ్గరికి చూసినప్పుడు సో సెర్చ్ D12లో ఉంది. అంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది రోల్ నెంబర్ అనేది D12లో ఉంది. సో క్లాస్ నుంచి స్టూడెంట్ నెంబర్కి వెళ్ళినప్పుడు ఏమైంది D13 అయింది, అంటే ఇది అయింది. సో అవును కదా. సో అందుకని ఇది నాట్ అవైలబుల్ అని. అంటే దీన్ని మనం ఏం చేయాలి, ఈ షీట్లో ఉన్నప్పుడు దీన్ని లాక్ వేసుకోవాలి. సో ఎలా దీన్ని టైప్ చేసిన సెలెక్ట్ చేసి F4 అని ఎంటర్ చేయండి. F4 ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. సో ఎంటర్ కొట్టండి. సో అయినా ఇక్కడ చూడండి నేను మళ్ళీ డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేసినప్పుడు మైనా నాట్ అవైలబుల్ వచ్చింది. చూడండి ఎందుకు లాక్ అయింది, అయినా ఎందుకు వచ్చిందంటే సో క్లాస్లో చూసినప్పుడు ఇలా రేంజ్ B2 నుంచి L11 దాకా ఉంది. సో నెక్స్ట్ దానిలోకి వెళ్ళినప్పుడు B3 నుంచి వచ్చింది చూసారా. అంటే ఆ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ను కూడా మనం లాక్ చేయాలి. సెలెక్ట్ చేయండి, F4 ప్రెస్ చేయండి, లాక్ చేసేయండి, ఎంటర్ కొట్టండి, రైట్. ఇప్పుడు ఈ డాట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇప్పుడు మనకు తీసుకున్నాం. ఇప్పుడు 10th వచ్చింది చూసారుగా. ఇప్పుడు 10th ఇక్కడ మనకు కావాల్సింది సెకండ్ పొజిషన్, 5th పొజిషన్ కాదు, సెకండ్ పొజిషన్ సెకండ్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. వచ్చిందా. సో ఈ విధంగా మనకు ఫార్మాట్ అవుతుంది. సో కింద ఫాదర్ నేమ్కు డేట్ ఆఫ్ బర్త్ కూడా సో ఇచ్చేసాను చూడాలి. సో అంటే ఇక్కడ నేను సెకండ్ పొజిషన్ ఇచ్చిన కాబట్టి సెకండ్ పొజిషన్ వచ్చింది. సో ఇక్కడ మనకు రోల్ నెంబర్ నుంచి ఫాదర్ నేమ్ 3rd పొజిషన్లో ఉంది, డేట్ ఆఫ్ బర్త్ 4th పొజిషన్లో ఉంది కాబట్టి సో ఈ సెకండ్ పొజిషన్ అన్నప్పుడు ఇది 3rd పొజిషన్ ఉంది కాబట్టి ఈ సెకండ్ పొజిషన్ డిలీట్ చేసి 3rd పొజిషన్ ఇవ్వండి. సో డేట్ ఆఫ్ బర్త్ 4th పొజిషన్ కాబట్టి సెకండ్ నెంబర్ డిలీట్ చేసి 4th పొజిషన్ ఇవ్వండి.
ఆటోమేటిక్గా వచ్చిందా. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే మనకి ఇక్కడ 40190 అని ఉంది. ఈ షీట్ 3లోకి వెళ్తే మాత్రం డేట్ ఫార్మాట్ ఉంది. సో ఏంటి అన్నప్పుడు ఇక్కడ సో డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ ఇచ్చిన ఇక్కడ జనరల్లో సెట్ అవుతుంది. హోమ్లో చూడండి పైన. సో ఇక్కడికి వచ్చి జస్ట్ షార్ట్ డేట్ అని మీద క్లిక్ చేయండి. షార్ట్ డేట్ అని క్లిక్ చేయండి, మళ్ళీ ఎగ్జాక్ట్గా మనకి డేట్ రావడం జరుగుతుంది. సో 101 రూపాయలు సిద్ధార్థ దేవేందర్ 12/1/2010 12/1/2010 చూసారు కదా. సో ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సో ఇలా ఇక్కడ ఇచ్చాం. సో అదేవిధంగా ఇక్కడ అప్ 10 మార్క్స్ రావాలి. ఓకే, సో అప్ 10 మార్క్స్కి వచ్చినప్పుడు కూడా సేమ్ ఏం చేస్తాను, నేను ఇక్కడ ఉన్న ఏదైతే స్టూడెంట్ నేమ్ ఫార్ములా ఉందో దాన్ని నేను పైన కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఎస్కేప్ చేస్తున్నాను. ఎస్కేప్ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ అంటున్నాను. సో పేస్ట్. సో ఇక్కడ సిద్ధార్థ వచ్చిందా లేదా. సో ఇప్పుడు నేను ఈ సిద్ధార్థ ఏదైతే ఉందో దాన్ని డబల్ క్లిక్ చేస్తున్నాను. సో అంటే ఇక్కడ నాకు సెకండ్ పొజిషన్దే వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, సో రోల్ నెంబర్ నుంచి తెలుగు ఏ పొజిషన్లో ఉంది, రోల్ నెంబర్ నుంచి స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్లాస్ తెలుగు అంటే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్, సిక్స్త్ పొజిషన్ నుంచి ఉంది. అంటే ఇక్కడ మనకు సిద్ధార్థ్ ఏదైతే ఉందో తెలుగు ఫార్మాట్ ఇక్కడ పొజిషన్ సెకండ్ ఉంది కాబట్టి సెకండ్ నుంచి సిక్స్త్ పొజిషన్ మార్చండి. దెన్ హిందీ దగ్గర 6 నుంచి 2 ఉందిగా, సో ఇక్కడ 7 పొజిషన్. దెన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి 8 పొజిషన్. దెన్ మ్యాథ్స్కి వచ్చేసరికి సో మనకి ఇక్కడ 9 పొజిషన్. 6, 7, 8 ఇక్కడ 9 పొజిషన్. దెన్ ఇక్కడికి వచ్చేసరికి 10 పొజిషన్. రైట్, ఇక్కడికి వచ్చేసరికి 11 పొజిషన్. ఓకేనా. సో వచ్చింది కదా. సో ఈ విధంగా ప్రాసెస్ కావడం జరుగుతుంది. పర్సంటేజ్కి వచ్చేసరికి ఏ విధంగా వేయాలనుకోండి ఈజీ కాల్ పెట్టండి. సో మనకు అప్టైన్ అయిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ చేస్తే మనకు పర్సెంటేజ్ వస్తుంది. సో 0.89 ఉంది కదా. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా పైకి వెళ్ళండి. ఇక్కడ పైన నెంబర్ ఉంది కదా. సో ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ ఉంది, క్లిక్ చేయండి, పర్సెంటేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ డబల్ టిక్ చేయండి, డాట్ మీద ఆటోమేటిక్గా కిందికి రావడం జరిగింది. చూసారు కదా. సో ఈ విధంగా ఈచ్ వన్ సబ్జెక్ట్ పాస్ ఆర్ ఫెయిల్ ఎట్లా చూడాలనుకుంటే ఇఫ్ కండిషన్ వాడాలి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో ఏది మనకు అప్ 10 మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. సో పాస్డ్ మార్క్ కన్నా ఎక్కువ ఉన్నాయి, ఈక్వల్ ఉన్నా కూడా మనకు సబ్జెక్ట్ పాస్ కాబట్టి ఇన్వెంటెడ్ కామర్స్లో పాస్ అని ప్రొవైడ్ చేయండి, పాస్డ్. ఓకేనా. సో ఇన్వెంటెడ్ కామర్స్ క్లోజ్ చేసి కామా, ఒకవేళ లేదు అంటే ఫెయిల్ కాబట్టి ఇన్వెంటెడ్ కామర్స్లో ఫెయిల్ అని ప్రొవైడ్ చేయండి. రైట్, ఇచ్చేసి డబల్ ఎంటర్. ఓకే, చూసారు కదా, పాస్ అయ్యింది. సో ఇక డాట్ మీద డబల్ క్లిక్ చేయండి, కింద వరకు వెళ్ళిపోతుంది. క్లియర్ కదా ఇలా. సో ఇప్పుడు టోటల్ మార్క్స్ ఎన్ని, సో ఇక్కడ మనకు ఓవరాల్ ఏవైతే ఉన్నాయో ఇవి. సో ఈజ్ ఈక్వల్ సమ్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నుంచి రేంజ్ సెలెక్ట్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. 600 మార్క్స్. అప్ 10 మార్క్స్ టోటల్ ఎన్ని అన్నప్పుడు సమ్ ఓపెన్ చేయండి. సో అప్ 10 మార్క్స్ రేంజ్ సెలెక్ట్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. రైట్, ఇక పర్సంటేజ్ అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ సో అప్ 10 మార్క్స్ బై సో టోటల్ మార్క్స్, ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ 0.75 వచ్చింది ఓవరాల్ పర్సంటేజ్. సో ఇక్కడ పైనకి వెళ్ళి పర్సెంటేజ్ మీద క్లిక్ చేయండి, మనకు పర్సెంటేజ్. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్కి వచ్చేసరికి పాస్ ఆర్ ఫెయిల్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. సో ఆల్ సబ్జెక్ట్స్ కావాలి కాబట్టి అండ్ అనే లాజిక్ తీసుకున్నా. సో ఆప్ 10 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆప్ 10 మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. సో పాస్డ్ మార్క్స్ కంపేర్ చేస్తున్నాం ఒకటి. రైట్, నెక్స్ట్ వన్ కూడా. సో హిందీ ఆప్ 10 మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ పాస్డ్ మార్క్స్ కౌంట్ చేస్తున్నాం. సో కామా. దెన్ ఇంగ్లీష్ కూడా ఆప్ 10 మార్క్స్ అనేది సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ పాస్డ్ మార్క్స్తో కంపేర్ చేస్తున్నాం, కామా. దెన్ మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ పాస్డ్ మార్క్స్, కామా. దెన్ సైన్స్ ఆప్ 10 మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సో పాస్డ్ మార్క్స్, కామా. దెన్ సోషల్ అప్ 10 మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ పాస్డ్ మార్క్స్. సో క్లోజ్ ఫ్రెండ్స్ 5 సబ్జెక్ట్స్. సో ఇది ఈ తెలుగు ఆప్ 10 మార్క్స్ పాస్డ్ మార్క్స్, హిందీ ఆప్ 10 మార్క్స్ పాస్డ్ మార్క్స్, ఇంగ్లీష్ ఆప్ 10 మార్క్స్ పాస్డ్ మార్క్స్. దెన్ అలాగే ఇంగ్లీష్ ఆప్ 10 మార్క్స్ పాస్డ్ మార్క్స్, సైన్స్ ఆప్ 10 మార్క్స్ పాస్డ్ మార్క్స్, అలాగే సోషల్ ఆప్ 10 మార్క్స్ పాస్డ్ మార్క్స్, కామాతో ఇచ్చేసి నెక్స్ట్ కామా ఇచ్చి. సో ఇవన్నీ ఒకే ప్రకారంగా ఉంటే సో ఇన్వెంటెడ్ కామర్స్లో పాస్డ్ అని ఇవ్వాలి, పాస్డ్. ఓకే, మళ్ళీ కామా ఇచ్చి ఇన్వెంటెడ్ కామర్స్లో ఒకవేళ ఏది కంపేర్ కాకుండా కూడా ఎఫ్ఏఎల్ అని మనకు రావాలి. సో క్లోజ్ చేసి ఎంటర్ కొట్టు. చూసాను కదా పాస్డ్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ మార్చాను, రోల్ నెంబర్ మార్చాను, 1005 సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అని చూడండి, ఫెయిల్. సో
ఫెయిల్ కాబట్టి ఇక్కడ కూడా ఫెయిల్ అని చూపెట్టింది 58%. దెన్ 1010 తీసుకున్నాం చూడండి, ఆల్ పాస్. దెన్ కింద తీసుకున్నాయా? సో లేవు. సో 4 తీసుకున్నాం చూడండి, పాస్. సో ఈ విధంగా మనకు రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ అయినప్పుడు ఈ విధంగా మనకు రిపోర్ట్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. చూశారు కదా? సో ఇలా ప్రింట్ చేసేసి ఇక్కడ సైన్ చేసేసామనుకోండి, ఆటోమేటిక్గా ఫార్మాట్ కావడం జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రాసెస్ చేసే ఫార్మాట్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో అంతా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన సింబల్ యాక్టివేట్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.